మీరు దీనిలోనే తాగబడిన నన్ను జ్ఞాపకం చేసుకోవటమై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టె తినడం లేక ఆయన పాత్రలో తాగడం వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధీయులు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకున్నామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు నక్షత్రమును చూసి ఇంటిలోకి వచ్చి తల్లి మరియు ఆ శిశువు చూసి సాగపడి ఆయన పూజించి పెట్టెలోకి బంగారు సాంబ్రాణి గోడమును కానుకలుగా ఆయనకు సమర్పించి ప్రార్థన చేసుకున్నాము. ఇద్దరిని పాత్రలు శరీరానికి స్వచ్ఛత వివరించి ఉన్నటువంటి ఆత్మీయమైన విషయాలను స్వీకరించి ఆ విధంగా మా ప్రభువాన్ని బలను మేము స్వీకరించడానికి మాకు సహాయం చేయండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట స్తోత్రములు వందనములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఆదివారం ప్రభు మనలో పాల్గొనడానికి వస్తున్నాము. ఇది మన యొక్క విధి. రక్షణ పొందినటువంటి ప్రతి క్రైస్తవ ప్రభు మందిరానికి రావడము, ప్రభు వలలో యోగ్యమైన రీతిగా మొదట ఆరాధించడము, ఆ తర్వాత ప్రభు వలలో యోగ్యమైన రీతిగా పాల్గొనడం అనేది మనకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యత. ఈ సమయంలో మనం చదువుకున్న భాగాల్లో రాసిన మొదటి పత్రికలో మనం చూసాం ఏ విధంగా ప్రభు వలలో ఆ రొట్టెను ఆ రసాన్ని స్వీకరించాలో అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అక్కడ రాయించి పెట్టారు. 28వ వచనంలో అయోగ్యంగా మనం ప్రభువులలో పాల్గొనకూడదని రాయబడింది. కాబట్టి మనం యోగ్యులుగా చేయబడి యోగ్యమైన మంచి మనసుతో మంచి హృదయంతో ప్రభువులలో మనం పాలు తీసుకోవాలి. ఉదాహరణకి మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాము. 13వ వచనంలో కూడా వారు నక్షత్రం చూసి అత్యానికి భక్తులై ఇంట్లోకి వచ్చి సంధి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి అనే మాట మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడింది. మొదట ఆయనను చూసి పూజించినట్టుగా రాయబడింది. అదే వర్షిప్. మనం ప్రభువును చూచాము, ఆరాధించాము. ఉదయకాల వర్తమానంలో మనం ఆయన ఆశ్రయదుర్గమని, ఆయన కోటని అనేక విధాలుగా మనం ప్రభువు గురించినటువంటి మాటలు చెప్పుకొని ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం గ్రహించి
మనం ప్రభువును ఆరాధించాం. ఆ తర్వాత వారు బంగారు తమ పెట్టెను విప్పి బంగారు సాంబ్రాణిని గోడలను కానుకలుగా ఆయనకు సమర్పించింది అన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనంలో ఒక చిన్న మాట రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనం. మందిర సమూహము ఎలీఫాల లేత ఒంటెలను ఈ దేశం మీద వ్యాపించను. షేబా నుండి వచ్చేదరు బంగారు ధూప ద్రవ్యములు వచ్చేదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. కాబట్టి మీరు ఏ దేశాల నుంచి వస్తున్నారు అనేటువంటి మాటలు ముందుగానే రాసిపెట్టబడింది దేవుని వాక్యం. వారు నిత్యను ఎలీఫాల నుండి షేబ దేశం నుండి బంగారు ధూప ద్రవ్యములు తీసుకుని వచ్చేదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు అని రాయబడింది. కాబట్టి వారు బంగారు ధూప ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు. యెహోవాకు స్తోత్రములు ప్రకటించేదరు. అందుకని ఇక్కడ రాయబడింది బంగారు సాంబ్రాణి గోడములను కానుకలుగా ఆయనకు కల్పించింది. బంగారం తీసుకొచ్చారు, సాంబ్రాణి తీసుకొచ్చారు, గోడము తీసుకుని వచ్చి ఆయనకు కానుకగా అర్పించినట్లుగా దేవవాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. బంగారు తీసుకొచ్చారు. బంగారు అనేది మామూలు బంగారమే కాదు, కానీ దైవ లక్షణాలకు పోల్చబడింది. బంగారు ప్రభువు సమీపించేవారు లేక ప్రభువుకు కానుకలుగా ఇచ్చేవారు బంగారు ఇవ్వాలి. ఆయన బంగారు అనగా దైవ లక్షణాలు. ప్రియమైన ప్రభువులో మనం పాలుపొందులు పొందుతున్నామంటే మనము బంగారు ప్రభువుకు సమర్పించే వారిగా ఉండాలి. అనగా దైవ లక్షణాలు మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఏమిటి దైవ లక్షణాలు? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దైవ లక్షణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ఏమిటి? ఒకటి వీక్నెస్, అనగా తగ్గించుకో. రెండవది ప్రేమ. ప్రభువుకు మనం ఇవ్వాల్సినటువంటి బంగారు ఏమిటంటే ప్రేమ. దైవ ప్రేమను కలిగేటువంటి వారిగా మనం ఉండాలి. బంగారు. మూడవది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే మనం తగ్గించుకో, మనం హింసించుకోకుండా మనం తగ్గించుకోవాలి. అది బంగారు దైవ లక్షణం. తర్వాత నాలుగవది హోలీనెస్, పరిశుద్ధత. ప్రియమైన ప్రభువులో మనం పాల్గొని పొందుతున్నామంటే ఈ నాలుగు శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనం ప్రభువుకి ఇచ్చేవాళ్ళగా ఉండాలి. మన జీవితంలో వీక్నెస్, మన జీవితంలో ప్రేమ, దైవ ప్రేమ. మూడవది మన జీవితంలో హ్యూమిలిటీ. నాలుగవది మన జీవితంలో హోలీనెస్, పరిశుద్ధత. కాబట్టి నాలుగు ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు మన జీవితంలో అలవర్చుకోవాలి. ప్రభువా, ఈ లక్షణాలు నాలో ఉన్నాయి, ఇదిగో ఈ లక్షణాలు కలిగి నేను
సేవిస్తున్నాను. ఈ బలలో నేను పాల్గొంటున్నాను. దైవలక్షణ ప్రియమైన ప్రభు గారు బలలో పాలు తీసుకుంటున్నామంటే అర్థమేంటి? ప్రభువుకు మనం బంగారు ఇస్తున్నాం. అర్థం ఏమిటా బంగారు అంటే? ఈ దైవ లక్షణాలు మనం కలిగి ఉన్నాయి. ఈ దైవ లక్షణాలు లేకుండా మనం ప్రభువులో పాలు తీసుకున్నంత ఉపయోగపడకూడదు. కాబట్టి ఈ బంగారు, ఈ దైవ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? మీకు తెలుసుకున్నదా? మన జీవితంలో ప్రేమ, దైవ ప్రేమ అనేది మనం కలిగి ఉన్నామా? మన జీవితంలో హ్యూమిలిటీ కలిగి ఉన్నామా? ప్రభువులో ఉంటున్నాం కానీ మనలో హ్యూమిలిటీ అనేది లేదు. లేకపోతే లాభం ఏంటి? మనం ఎన్నిసార్లు ప్రభువులో పొందినా మనలో ఈ గుణం అనేది లేకపోతే మనం ప్రభుత్వం కానీ కాదు. కనుక ప్రభువులో మనం పాలు తీసుకునే కొలది ఈ దైవ లక్షణాలు మనలో వర్ధిల్లుతూ రావాలి. అది గుర్తు. కాబట్టి జ్ఞానులు అంటే ప్రభువు గురించినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, ప్రభువుని ఎదిగిన వారు, ప్రభువు చూసేవారు, ప్రభువుతో నడిచేవారు, ప్రభు బిడ్డలు. కాబట్టి ఈ 4 దైవ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈనాడు ప్రభువులో పాల్గొతున్నానంటే ఈ 4 లక్షణాల అనుభవాలు నా జీవితంలో సంపూర్ణతలోకి రావాలి. కాబట్టి అది దైవ లక్షణాలు. బంగారు జ్ఞానులు తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి గోడమాయి కల్పించారు. సరే, బంగారు గురించి చూశారు. ఇప్పుడు సాంబ్రాణి గురించి చూస్తాం. సాంబ్రాణి అనేది ఇది కరిగిపోయేది. ఇది ఒక చెట్టు. ఈ చెట్టు నుంచి తీసుకొచ్చేటువంటిది ఈ పదార్థం సాంబ్రాణి. ఇది సువాసన. ఇది కరిగిపోయేటువంటి, మనలో మనం తగ్గించుకునేటువంటిది. చూడండి, ప్రభువుకి ఈ లక్షణాలు ఉన్నాయి. ఆయన కరిగిపోయాడు. ఆయన పిలిచి ఆయన యొక్క బోధలు ఆయన కరిగిపోతూ చేశాడు. తరువాత ఆయన సువార్త ప్రకటించాడు. తన జీవితాన్ని తగ్గించుకున్నాడు, కరిగిపోయేటట్టుగా చేస్తున్నాడు. శిలువలో కరిగిపోయాడు, శిలువలో ఆయన నలిగిపోయాడు, సమసిపోయాడు. ఆయన శిలువలో ఆయన ఎంతగా సమసిపోయాడు అనేటువంటిది మనం చూడవచ్చు. కరిగిపోయేటువంటి జీవితం, నలిగిపోయేటువంటి జీవితం, తగ్గించుకునేటువంటి జీవితం, ఇలాంటి జీవితం సాంబ్రాణిని మనం చూపిస్తూ ఉంది. కనుక జ్ఞానులు సాంబ్రాణిని ప్రభుత్వించారు. కనుక మనం కూడా ఇప్పుడు ఉదయం కాల ప్రభుత్వంలో మనం పాల్గొంటున్నామంటే మనం కూడా సాంబ్రాణి, మన జీవితం నా జీవితం సాంబ్రాణి లాగా ఉన్నది ప్రభు అని మన జీవితాన్ని ఆ విధంగా తగ్గించుకొని దీనత్వంలో తీసుకురాబడి ఆ విధంగా ఉండవలసినటువంటి అనుభవానికి మనం రావాలి. కనుక ప్రభువుకు వారు ఆ జ్ఞానులు సాంబ్రాణిని అర్పించారు. ప్రభు నీవు సాంబ్రాణి అవుతావు, మేము కూడా సాంబ్రాణి అవుతాం, కరిగిపోతాం, సువాసన ఇస్తాం, ఇతరులకు వేలు కలిగిస్తాం, ఇతరులకు ఒక ఔషధంలాగా పనిచేస్తాం. అది మన జీవితంలో సాంబ్రాణి. ఈ అనుభవాలు మన జీవితంలో ఎంతైనా అవసరం. 3వది ప్రేయర్, ప్రార్థన. మొదటిది ప్రీచింగ్, 2వది మరి సువార్త ప్రకటించడం, 3వది ప్రార్థనా జీవితం. ఈ 3 అనుభవాలు తగ్గించుకునే అనుభవాలు, కరిగిపోయేటువంటి అనుభవాలు రావాలి. మనం
ఆ విధంగా సువార్త ప్రకటిస్తున్నామా? దేవుని వాక్యాన్ని ఇతరులకు తెలియజేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? మనం పరీక్షించాం. రూపంలో మనం ప్రార్థించుకునే కొద్ది వారం వెంబడి వారం మన జీవితం ఈ 3 అనుభవాలుగా, తగ్గించుకున్న అనుభవాలుగా, కరిగిపోయే అనుభవాలుగా, ఇతరులకు మేలు చేసే అనుభవాలుగా మన జీవితాలు. ప్రభు ఏ విధంగా ఉంటాడు ఆయన జీవితం, ఆయన వ్యక్తిత్వం, అలాగే మన వ్యక్తిత్వం కూడా మారిపోవాలి. అది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అనుభవం. ఇకపోతే నా 3వది గోళం. ఈ గోళం అనేది ఇది ఒక చెదైనటువంటి అనుభవం. ఈ గోళం అనేటువంటిది, ప్రభువా నీవు మా పక్షుల గోళం కాబోతున్నావు అనగా శిలువ గురించినటువంటి విషయాలు వారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రభువు గోళమైన శిలువైనాడు. ఆయన మనకు క్షేమం కలిగించేవాడు అయినాడు. కనుక గోళం అనేటువంటిది మొట్టమొదట సాక్రిఫైస్, సమర్పణ. ప్రభు యొక్క సమర్పణ అనేటువంటిది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలా ప్రభు బిడ్డమైనటువంటి మనం ప్రభు లాంటి సమర్పణ అనేటువంటిది మన జీవితంలో కలిగినటువంటి వాళ్ళగా మనం జీవిస్తాం. ప్రభు ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాడు, ఎలాంటి సాక్రిఫైస్ ప్రభు కలిగి ఉన్నాడు. ప్రభువులో ప్రార్థిస్తున్నటువంటి మనం కూడా సాక్రిఫైస్ అనేటువంటి మన జీవితంలో మనకు ఎంతైనా అవసరం. సాక్రిఫైస్ అనేటువంటిది లేకుండా క్రిస్టియానిటీ అనేటువంటిది లేదు. ఒక విధంగా చెప్పాలంటే శిలువ అనుభవం మన జీవితంలో మనం పేరు పెట్టుకుంటాం. కృష్ణ పదానికి అర్థం శిలువను మోయేవాడు అర్థం. పేరు పెట్టుకున్న భావం శిలువను మోయవలసినటువంటి అనుభవం మన జీవితంలో ఏదో ఒక రూపంలో ప్రభు పేరు అనేది మనకు లేక ప్రభు యొక్క గుణం అనేటువంటిది మన జీవితంలో ఉండాలని ఆశపడి మన పేరు పెట్టుకున్నాం. కనుక ప్రభువును మోసేవారుగా, ప్రభువును చూపించేవారుగా, ప్రభువును బయటకు వచ్చేవారుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ప్రభువును చూపిస్తారు. ప్రభు యొక్క శిలువ అనుభవాన్ని చూపించేవారుగా మనం ఉండాలి. అది బోడాన్ని ప్రభు సమర్పించారు. ప్రభువా మా పక్షున నువ్వు సిలువే పడతావు, మా పక్షున నువ్వు శ్రమ పడతావు, మా పక్షున నువ్వు నిందలు అవమానాలన్నీ భరిస్తావు. కనుక ప్రభువా నా జీవితంలో నేను కూడా నిందలు అవమానాలు ఇవన్నీ కూడా భరిస్తాను. కాబట్టి ప్రభు బలలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రభు లాంటి గోళం యొక్క అనుభవాలు, శిలువ అనుభవాలు కూడా మన జీవితంలో ఉన్నాయి. శిలువ అనుభవం. అందుకని నా శిలువను పోయండి అన్నాడు, నా శిలువను వెంబడించాడు, నా శిలువను గ్రహించి ఉన్నాడు అని చెప్పాడు ప్రభు. కనుక ప్రభువు చెప్పినటువంటి ప్రాముఖ్యమైన బోధనలు ఒకటి ఏంటంటే ఆయన శిలువ అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు వస్తుందని యోగ్యమైన రీతిగా ప్రభుత్వంలో మనం పాలు తీసుకున్నప్పుడు శిలువ అనుభవానికి మనం వాడతాం. మనం ప్రభుత్వంలో పాలు తీసుకుంటాం. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే వెంటనే రెచ్చిపోతాం, లేకపోతే మనం అతిశయిస్తాం, మనం గర్విస్తాం. నేను అలాంటి వాడిని నా ఇది నా కథ నా యొక్క ఇది అని చెప్పి మనం గర్వించి మనల్ని మనం హెచ్చరించుకునేవారు. అది గోడ అనుభవం మన జీవితంలో ఉన్నది. ప్రభుత్వంలో మనం ఎప్పుడైతే ప్రార్థించుకున్నామో గోడ యొక్క అనుభవం
మరి మనం ప్రార్థిస్తున్నామా, ఇతరులకు పరిచయం చేస్తున్నాము, ఇతరులకు దేవుని గురించి చెప్తున్నాము. మన సమయాన్ని మనం వేయపరుస్తున్నాం. దేని కొరకు వేయపరుస్తున్నాం? సంపాదన కొరకు వేయపరుస్తున్నాం. చాలా మంది సంపాదన కొరకే వేయపరుస్తున్నారు. రిటైర్ అయిపోయినా కూడా ఆఫీస్లో కూడా పనిచేసి వాళ్ళ డబ్బు సంపాదించుకోవాలని ఆశపడతారు. మిగిలిన ఖాళీ సమయాన్ని ఏదైనా డబ్బు సంపాదించుకోవడానికి దాన్ని ఉపయోగపెట్టుకోవాలని ఆశపడతాను. కానీ ఈ ఖాళీ సమయాన్ని నేను ప్రభు కొరకు ఉపయోగించుకొని కొన్ని ఆత్మలను రక్షించుకొని పరలోకాన్ని సమకూర్చుకుంటాననేటువంటి అనుభవానికి మనం రావాల్సినటువంటి వారుగా ఉన్నాం. కాబట్టి గోడమ యొక్క అనుభవం మన సమయాన్ని గోడమ యొక్క అనుభవంలోకి తీసుకురావాలి. ఏమిటి గోడం? ఇదే సిలువ అనుభవం. ప్రియమైన ప్రభు బిడ్డగా ఇలా అనుభవంలో మనం జీవించుకోలేక తర్వాత ఈ గోడం అనేటువంటిది మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. ప్రభు కొరకు మన ధనాన్ని ఖర్చు పెట్టాలి. కొంతమంది దేవునికి దశభాగాలు ఎవరు నేను చెప్తున్నాను, నాకు తెలుసు. కొంతమంది వృత్తులను పరీక్షించి నేను తెలుసుకున్నాను. వాళ్ళు ఏదో సొంత ఖర్చులకు, బంధువులు ఏదో సేవ చేస్తుంటే వాళ్ళకు అక్కడగా దిమాల్సింది. ఈ దశభాగం దేవుని మందిరంలో సదాపేటలో వేయాలి, కానుపేటలో పడాలని. కానుపేటలో పడకపోతే అది దశభాగం కింద రాదు. నీవు ఇచ్చేది అది నీ ఘనత కొరకు లేక నీ యొక్క మహిమ కొరకు లేకపోతే నీ యొక్క మేలు కొరకు ఇస్తున్నావు కదా, అది ఏమాత్రం ఉపయోగపడదు, అది మన ఉపయోగపడదు. ప్రియమైన ప్రభు బిడ్డగా మీ ధనాన్ని ప్రభు కొరకు బాగా వ్యయించాలి. ప్రభు కొరకు మీ జీవితాన్ని ఖర్చు పెట్టాలి. అందుకని మరి దేవుని మార్గంలో సంఖ్యాకాలంలో 18వ అధ్యాయంలో మాట రాయబడి ఏమిటంటే యాజకులకు లేక లేవీయులకు దశభాగం ఇస్తే ఆ దశభాగంలో నుంచి దశభాగం తీసి దేవునికి ఇవ్వాలి. చూడండి, దశభాగం ఎంత నియమంతో ఉంది. దేవుని మందిరంలో దేవుని ప్రజలు దేవునికి దశభాగం ఇస్తే ఆ దశభాగం తీసుకొని లేవీయులు లేక యాజకులు లేక పాస్టర్లు లేక ఇంకా ఇక్కడ పరిచయం చేసేటువంటి వారు దానిలో నుంచి దశభాగం తీసి అది దేవునికి ఇవ్వాలంట. సంఖ్యాకాలం 18వ అధ్యాయం 20వ వచనం నుండి మనకి ఆ విషయాలన్నీ కనబడతాయి. అందుకని దేవుడు చెప్తాడు మోషే లేవీయులకు కదా చెప్పు, లేవీయులు దశభాగం తీసుకుంటారు. ఆ దశభాగంలో నుంచి దశభాగం తీసి వారు దేవుడికి ఇవ్వాలి. అంతేగాని ఇది దేవుడు ఇచ్చాడని చెప్పేసి దాన్ని ఇష్టపూర్వకంగా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకొని దాన్ని వాడుకోవడం అనేది కాదు. ప్రియమైన వారులారా, దేవుని ప్రజలకు మరి ఆ యొక్క దేవుని వాక్యంలో మనకు భయపడిన మాటలు ప్రతి ఆదివారం కులతీకి దగ్గర దశభాగాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలని మరి 16వ అధ్యాయంలో మొదటి పరిస్థితులు అక్కడ రాయబడి ఏదో పాత నిబంధనలో వాళ్ళు చెప్పారు, కొత్త నిబంధనలో మనకు చెప్పలేదని చెప్పారు. కొత్త నిబంధన మనకు కూడా చెప్పారు. ప్రభు బిడ్డలు వారికి దేవుడు ఇచ్చిన దాన్ని వాడు దేవుడికి ఖర్చు పెట్టారు, దేవుడికి ఇవ్వాలి. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం. కొంతమంది ఇళ్ళకి పాస్టర్లు వస్తున్నారు, నెలకు కరెక్ట్గా వచ్చేస్తారు. ఏదైనా గిఫ్ట్ ఇస్తారు, తీసుకోకూడదు. వాళ్ళకి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు కొంతమంది. నాకు ఒక తెలుసు, ఆ దశభాగం తీసి భాగాలు పెట్టి వచ్చిన వాళ్ళకి కొంచెం ఇచ్చేసి అలాగా దశభాగాన్ని
దేవుని మందిరంలో దేవుని భాగాన్ని దేవుడికి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చినప్పుడు అది ఆశీర్వదించబడాలి. ఒకవేళ ఇంతవరకు అభ్యర్థి చేయలేదేమో, చేయకూడదు చెయ్యి. ఒకవేళ ఏదైనా అరియర్స్ ఉన్నాయేమో చేయి, దేవునికి దేవుని ఆశీర్వాదం పొందు. నీ జీవితంలో నీ చివరి దినాల్లో అయినా దేవుని దగ్గర వసూలు చేస్తాడు. నువ్వు నిజంగా విశ్వాసమే ఆరాధించేటువంటి దేవుని ఏమైనా నీ దగ్గర నుంచి వసూలు చేస్తాడు, తప్పకుండా వసూలు చేస్తాడు. నేను హాస్పిటల్ పంపుతాడు, లేకపోతే విచారణలు పంపుతాడు, నీకు ఇంకేదే నీ మీద ఆయన తన ఉగ్రత చూపిస్తాడు. కాబట్టి దేవుడికి ఇచ్చే విషయంలో మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండవాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకని వాళ్ళు మన జ్ఞానులు గోడము తీసుకొచ్చి ఆయనకు మరి సమర్పించినట్లుగా దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం. బంగారు, సాంబ్రాణి, గోడ, ఈ ప్రాముఖ్యమైన 3 వస్తువులు మనం క్రిస్మస్ సందర్భం కాబట్టి ఈ మాటలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం విలువైనటువంటి దేవుడికి ఇవ్వాలి. విలువైనటువంటి వస్తువులు కాదు, ధనము, ధాన్యము, బంగారు, వెండి, ఈ వస్తువులు కాదు ప్రాముఖ్యమైనది. దైవవాక్యంలో ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన దైవ లక్షణాలు కలిగి మన ఈ లోకంలో జీవించి ఇతరులతో షేర్ చేసుకొని ఈ లోకంలో ప్రోఫిట్గా మనం జీవించాలి. రెండవది మరి సాంబ్రాణి ఏ విధంగా నిప్పుల మీద వేసినప్పుడు అది ఏ విధంగా మరి గాలి సువాసన లేక ఇంకేదైనా జబ్బులున్నా కూడా జబ్బులు కూడా తీసేస్తుందో ఆ విధంగా మన జీవితంలో మనం కూడా ప్రభు ఆయన చేసినటువంటి ప్రీతి, ఆయన చెప్పినటువంటి సువార్త, ఆయన చేసినటువంటి ప్రార్థన ఎంత విలువైనటువంటి రీతిగా ఆయన చేశాడు, ఎంత విలువైన రీతిగా ఆయన కరిగిపోయాడు, ఆయన అరిగిపోయాడు, ఆయన సమస్యపోయాడు. రాత్రులంతా ప్రార్థన చేసేవాడట, పగలంతా ప్రార్థన చేసేవాడట, పగలంతా సువార్త చెప్పేవాడట, అలసిపోయేవాడట, సమస్యపోయేవాడట. ఇలాగా తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించుకుని జీవించినటువంటి వాడు ఉన్నాడు. అలాగే ప్రభు బలలో మనం ప్రార్థించుకుంటున్నామంటే ప్రభువులో భాగస్థులం అవుతున్నాం. మనం కూడా మన జీవితాన్ని ప్రభు కొరకు కొంచెమైనా కలిగిపోవడం సమస్యపోవడం అనేటువంటిది మనకు ఎంతైనా అవసరం. అందుకని ప్రభుత్వంలో మనం బాగా తీసుకుంటున్నాం. మూడవదిగా గోడ ప్రియమైన ప్రభు బిడ్డ గోడలాగా కలిగిపోవడం, శిలువ అనుభవంలోనికి మనం రావాల్సినటువంటి వారిగా మనం అంటున్నాం. కాబట్టి ప్రభు వల్ల అనేటువంటిది ఇన్ని అనుభవాలు మన జీవితంలో తీసుకురావాలనేది ప్రభు వల్ల ఏర్పాటు చేయబడింది. కాబట్టి ప్రభు వల్ల మనం యోగ్యమైన రీతిగా పాల్గొంటాం. ప్రభు నేను మీ కొరకు దైవ లక్ష్యాన్ని పాలిస్తాను. ప్రభు మీలాగా నేను సాంప్రదాయాలను కలిగిపోతాను. మీ వాక్యం చెప్పే విషయంలో, మీ సువార్త ప్రకటించే విషయంలో, నేను ప్రార్థన చేసే విషయంలో నా జీవితాన్ని నేను సమర్పించుకుంటాను. మూడవది శిలువ అనుభవం. ప్రభు శిలువ అనుభవంలోనే నేను వచ్చాను. నా జీవితం కూడా శిలువ అనుభవంలోనే తెలుసుకోవాలి. నేను పేదవాడైనా శిలువ అనుభవంలో తెలుసుకోవాలి. ఒక సహోదరుడు తెలుసు, లగ్నంలో మిషన్లు ఉండి రిటైర్ ఆయన తన ఉద్యోగాన్ని రాజీనామించి లక్ష్మణులు సేవ చేశాడు. కేవలం చాలా పేదరికంలో సేవ చేశాడు. తన వారిని చేశాడు. తన పెన్షన్ వచ్చే వస్తుంది. అయితే చాలా పేదరికంలో చేశాడు. 3 పిల్లలు, భార్య. ఆయన ఆ లగ్నంలో అంత కష్టంలో వారు జీవిస్తూ ఉన్నారు. 1 నెల రాలేదు, 2 నెలల పెన్షన్
రకాల పెన్షన్. ఒకరోజు తన సహపాఠి వారిని కలిసాడు. అయినా ఒక పెన్షన్ రాలేదు అంటే మాకు వచ్చింది పెన్షన్, మీకు ఎందుకు రాలేదు, పోయి ఆఫీస్లో కనుక్కో. ఆఫీస్లో పోయి కనుక్కున్నాడు. ఆఫీస్లో కనుక్కుంటే అది వచ్చిందే ఈ పెన్షన్, రేపుగా ఈ విషయం కనుక్కుంటాను అని చెప్పి తెలిసినటువంటి ఒక వ్యక్తి చెప్పాడు. ఇంట్లో భార్య ఏంటంట, పిల్లలు భోజనం లేదు, బట్టలు కూడా లేవు, ఏ ఇంట్లో ఒక వస్తువు లేదు, ఎలా మనం బ్రతకాలి, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువును కూడా ప్రార్థన చేయాలి, ప్రభు సహాయం చేస్తాడు. చేతిలో ఒక పైసా కూడా లేదు. ఇది కూడా మన అనుభవాలు మనం జీవించడానికి ప్రభు దేవుని వాక్యం రాసిపెట్టిన అనుభవాలను గురించి చెప్పి ఆయన ధైర్యపరిచేవాడు, పిల్లలను ధైర్యపరిచేవాడు. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాక ఆ మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో వారు చెప్పారంటే వచ్చింది నీవు వేచి ఆ కన్షన్ గుమస్తా వస్తే నీకు ఇస్తారంటే వచ్చిన తర్వాత ఆ కన్షన్ గుమస్తా అడిగాడు. అడిగితే వచ్చిందయ్యా నీ పెన్షన్ తీసుకువెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు పెన్షన్ తీసుకొని ఆ డబ్బుతో ఇంటికి ఆయన ఒక పిఎం కట్ట భుజాన్ని పెట్టుకున్నాడు, కొద్ది సరుకులు తీసుకున్నాడు, భుజాన్ని పెట్టుకున్నాడు, ఇవన్నీ తీసుకున్నాడు. ఇంటికి పోయాడు. ఇంటికి తీసుకుపోతే భార్య అయింది, అయ్యా మంచిదే, మన దగ్గర ఒక పైసా ఓడలేదు, చేతులు నువ్వు ఎలా తీసుకొచ్చేవి, ఎవరు అప్పుడు ఇచ్చావు, ఎవరో బాకీ చేసి వచ్చారు, ఎవరో మరి అడిగి తీసుకొచ్చారు, ఇవి నేను పడను, ఇవి పడను. నా జీవితంలో నేను ప్రభు కొరకు సమర్పించుకొని జీవిస్తున్నాను. నువ్వు ఇటు అప్పు చేస్తావు, నీ చేతిలో చిన్ని పైసా లేదు కదా, మరి ఇవన్నీ ఎట్లా వచ్చాయి, నేను పడ్డాను అని ఆయన తిరుగుతుందంట. అప్పుడు ఆయన చదివేమా ఏ కాదు, మాకు తీసుకెళ్ళేమో పెన్షన్ వచ్చింది చెప్పారు, తీసుకోమని అంతా ఇచ్చారు. అప్పుడు నేను తీసుకొచ్చానంటే అప్పుడు వారు నిలబెట్టి అవి ప్రార్థన చేసి అప్పుడు దేవుని స్థుతించి అప్పుడు వంట చేసుకొని తిన్నారన్నమాట. ఇలాగా ప్రభుత్వం జీవించే జీవితాలు ఉన్నాయి. ఒకసారి మా కుటుంబంలో మేము కూడా నాకు డబ్బులు ఏం లేవు, అవన్నీ ఒక పైసా కూడా లేకపోతే దేవుడు సహాయం చేశాడు. తీసుకొచ్చి అవి పెట్టి ప్రార్థన చేసుకున్నాం. ఉద్యానంలో పోషమాసంగా పనిచేస్తున్నాను. అప్పుడు వెళ్ళి తీసుకుని పెట్టి మోకరి ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరుడు వచ్చాడు. ఏంటి విచిత్రంగా దగ్గర లేదు, సామాన్లు తీసుకొచ్చి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన తెలుసుకొని అప్పుడు రక్షించబడ్డాడు. ఆయన పేరు సుధరాజు, ప్రజలు సేవ చేస్తాడు, చూడు బయట ఉంటాడు. నా రక్షణకి ఒక కారణం అని చెప్పాడు. సంతోషపడ్డాడు, కౌగులించుకున్నాడు. ఇలా ప్రభు కొరకు మనం జీవించాలి. మన కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఏ వయసులో కూడా ప్రభు కొరకు జీవించినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాం. ఆ లక్షణంలో ఆ కుటుంబం ఆ విధంగా పోషించబడుతూ దేవుని సేవ చేసి అనేక ఆత్మలను వారు రక్షణకి నడిపించినటువంటి చరిత్ర ఉంది. ఆ పేరు మర్చిపోయాను. కనుక మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. ప్రభుత్వంలో మనం పాలు తీసుకుంటున్నామంటే యోగ్యంగా పాలు తీసుకోవాలి. ప్రభు నా జీవితంలో కూడా నేను ఓడం అనుభవాన్ని కలిగి చదువు అనుభవం కలిగి నేను ఈ కొరకు జీవిస్తాను. ఆ విధంగా నన్ను ఆశీర్వదించు, నన్ను జీవించు. ఈ పనులు నేను చేయలేకపోతున్నా. నా జీవితం బంగారులాగా ఉండేటట్లు, నా జీవితం గుణంలాగా ఉండేటట్లుగా, నా జీవితం మరి సామ్రాజ్యాలుగా ఉండేటట్లుగా చేయాలి. అలాగా నీ కొరకు నేను ఈ లోకంలో జీవించడానికి నాకు సహాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మనం సిద్ధపడి పరీక్షించుకొని ప్రభుత్వం అంటే సామాన్యమైన
ఆయనది కాదు. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రసం, ఆ యొక్క రక్తం మనకు ఎంతో ఆశీర్వాదము పాత్రలో ఉండడానికి అది మనకు సిద్ధపరిచి ఇచ్చాడు. ఈ పరసంబంధమైన దైవిక సంబంధమైన ఆశీర్వాదాల పద్ధతుల్లో సాగిపోతూ రావాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థించాలి.